అసంతృప్తి నిరసన తెలపడం అయిపోయింది. ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్ దాటి నెక్స్ట్ లెవెల్కు కూడా వెళ్ళింది. ఇక క్లైమాక్స్కు వచ్చేసింది జగిత్యాల పొలిటికల్ ఎపిసోడ్. అంత క్లియర్ కట్ అవుట్ రేట్ డిసిషన్ మాత్రమే మిగిలింది అంటున్నారట మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి కనిపించట్లేదు అంటున్నారు. త్వరలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అసలు జీవన్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్బై చెప్పడం ఖాయమేనా? కాంగ్రెస్ను విడితే ఆయన నెక్స్ట్ స్టెప్ ఎటువైపు? గులాబీ కండువా కప్పేసుకుంటారా? ఇప్పుడు ఇదే జగిత్యాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జగిత్యాల జిల్లా రాజకీయ వర్గాల్లో ఒకే ఒక అంశం హాట్ టాపిక్గా మారింది. అదే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం. జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి ఒక ప్రత్యేక స్థానం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. దాదాపు 3 దశాబ్దాలుగా ఈ ప్రాంత రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. జగిత్యాల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ను నిర్మించిన నాయకుల్లో జీవన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఒకప్పుడు జగిత్యాల రాజకీయాల్లో కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే పరిస్థితి ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొంతమేర తగ్గిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు జీవన్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలో డాక్టర్ సంజయ్ కుమార్ అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా ప్రతిఘటించారు. బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ వచ్చారు. ఏడాదిన్నరగా ఆయన నిరసనలు, అసంతృప్తి రాగం కంటిన్యూ అవుతూనే ఉంది. మంత్రుల ముందే నిరసన, గాంధీభవన్లో జరిగిన సమీక్షలను ప్రొటెస్ట్ చేసి చేయాల్సిన రచ్చ అంతా చేసేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకను ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలో తన మనుషులకు టికెట్లు దక్కకపోవడం, ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వడం, సొంతంగా తన అభ్యర్థులను పోటీకి పెట్టి గెలిపించుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి. చివరకు చైర్మన్ నియామకంలోనూ తన మాట కన్నా ఎమ్మెల్యే సంజయ్కే పార్టీ జేకొట్టిందంటూ అప్పుడే అసహనం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. జంపింగ్లను ప్రోత్సహించడంపైన రాష్ట్ర నాయకత్వం తీరును నిరసిస్తూ ఏఐసీసీకి లేఖ రాశారు. ఆ తర్వాత సీఎం రేవంత్కు బహిరంగంగా లేఖ రాసి చర్చకు దారితీశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ వైఖరి కూడా ఆయనకు ఆగ్రహం తెప్పించిందట. అటు అధిష్టానం కూడా జీవన్ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేసినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పైగా జీవన్ రెడ్డికి సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే అటు పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడకపోవడం ఒక ఎత్తైతే తన నిరసనలకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో జీవన్ రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పిస్తుందట. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపైన ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఓపెన్గానే ప్రకటించేశారు జీవన్ రెడ్డి. అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడితే ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు అనేది చర్చనీయాంశంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలతోటి ఆయన పలు దఫాలు మంత్రాలు జరిపినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి నిజంగా బీఆర్ఎస్ పార్టీలో చేరితే జగిత్యాల రాజకీయాల్లో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన వెంట పాత కాంగ్రెస్ క్యాడర్లో కొంతమంది బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇది భారీ దెబ్బగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే స్థానిక నాయకత్వం బలంగా ఉన్న నేపథ్యంలో జీవన్ రెడ్డి చేరితే అక్కడ కూడా కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పరిణామం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఆయన తీసుకునే నిర్ణయం జగిత్యాల జిల్లా రాజకీయాలపై మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఉగాది నాటికి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది. జీవన్ రెడ్డి అడుగులు ఎటువైపు పడతాయో వేచి చూడాలి మరి.